పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో తాగునీటి పథక కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వాలు మారుతున్న మా జీవితాల్లో మార్పు రాలేదని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేతలే అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పక్కన పెట్టేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో 15వ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఎర్రటి ఎండలో పొర్లు దండాలు పెడుతూ మా మొర ఆలకించండి అంటూ మహాప్రభు పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ రోజు సత్యసాయి వాటర్ సప్లై కార్మిక సంఘం జేఏసీ తరఫున 15వ రోజు సమ్మెలో భాగంగా మేము అధికారులకు ఒక కొత్త పద్ధతిలో వినూతన పద్ధతిలో మేము నిరసన వ్యక్తం చేశాం. మా జీతాల కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తా వచ్చినాం. అధికారుల చుట్టూ మరి ప్రజాప్రతినిధుల చుట్టూ అందరి చుట్టూ తిరిగిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెలోకి వచ్చిన తర్వాత కూడా సమ్మెలో కూడా కొత్త కొత్త పద్ధతుల్లో మేము చేస్తా ఉన్నాం. కానీ ఎవరికి కూడా మా మీద కొంత మాత్రం కూడా కనికరం కాలేదు. ఇప్పుడు అనేక పేపర్లో వస్తా ఉన్నాయి, అనేక చోట్ల ప్రజలకు నీళ్ళు ఇబ్బంది అయ్యి ప్రజలే రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన జీతాలు ఇచ్చి సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ కి మరి బడ్జెట్ విడుదల చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున అమరావతి ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. అక్కడ అమరావతికి పోయి సీఎం ఆఫీస్ని ముట్టడించే రకంగా మేము ప్రయత్నాలు అయితే తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు సత్యసాయి కార్మికుల ధర్నా 15వ రోజుకు చేరింది. ఈ రోజు మా ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డున పొర్లి ఏడ్చినా కూడా కార్మికుల సమస్య పట్టించుకుంటారా లేదా అనే ధోరణితో మేము ఈ రోజు ప్రభుత్వానికి మా బాధను వెల్లగిస్తున్నాము. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట జరుగుతుందా లేదా అనేది కూడా మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత 11 రోజుల క్రితం సేమ్ ఇదే టాపిక్ మీదే సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ ను కాపాడండి, అలాగే ప్రాజెక్ట్ ను జెడ్పీలో విలీనం చేయొద్దండి, దానికి రావాల్సిన బడ్జెట్ రిలీజ్ చేయండి అని చెప్పేసి చెప్తే ఈ రోజుకైనా కూడా కార్మికులకు వేతనాలు పడలేదు అంటే అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉండారో చూడండి. అధికారులు సీఎం గారి మాట వింటున్నారా లేదా అనేది మా క్వశ్చన్.